వన్ డే చెన్నై ట్రిప్. నేను కావాల నుంచి అయితే బై ట్రైన్ తీసుకున్నాను. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందంట. వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను వెళ్ళే ట్రైన్ పేరు వచ్చి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే మన ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసింది. జర్నీ కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. కాకపోతే అది వెయిటింగ్ లిస్ట్లో ఉండింది. ఎలాగో మన లక్ బుకింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ నెంబర్ 104. ట్రైన్ అయితే కావాలని స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను చెన్నై వెళ్ళాక డైరెక్ట్ స్టార్ట్ చేస్తాను వీడియో. మనం తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోయాం. 9కి స్టార్ట్ అయితే 1కి వచ్చింది ట్రైన్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి ఆఫ్టర్నూన్ బీచ్ ప్లాన్ ఉంది. ఇక్కడైతే బయట రైల్వే స్టేషన్ వ్యూ అనమాట ఇది. ఆటో ఎక్కేసా. ఇంక ఇంటికి వెళ్ళి ఫుడ్ తిని ఈవినింగ్ నుంచి బీచ్కి వెళ్తాము. మనం రిలాక్స్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బీచ్కి వెళ్ళాలి కాబట్టి బస్ అయితే ఎక్కాము. మనం బీచ్కి సెంట్రల్ నుంచి అయితే వెళ్తున్నాం. సెంట్రల్ నుంచి బీచ్కి వెళ్ళాలి అంటే 2A బస్ ఎక్కాలి. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్కకూడదు. మనం చూస్తున్న ఆ బిల్డింగ్ అయితే హాస్పిటల్. మనకు కనిపించేది అయితే సెంట్రల్ రైల్వే స్టేషన్. అది ఆ వైట్ బిల్డింగ్ వచ్చేసి ఎగ్మోర్ రైల్వే స్టేషన్. వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని ముందుగానే బస్సు నుంచి దిగేసి బీచ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. సబ్వేలోంచి వెళ్ళాలి. రోడ్ దాటాలంటే అటు సైడ్ వెళ్తే బీచ్ వ్యూ వస్తుంది. విజిటర్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు. దట్టు దసరా హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఏదో కుంభకోణంకి వచ్చినట్టు వచ్చారు. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్దాం. మెయిన్ గేట్ అయితే ఇది మొత్తం చెక్కతోనే కట్టారు. ఇంతకు ముందంతా ఇదేం లేదు. ఈ తమిళనాడు గవర్నమెంట్ బ్లూ ఫ్లాగ్ కోసం బాగా ట్రై చేస్తుంది కాబట్టి ఇవన్నీ సెటప్ చేశారు ఇక్కడ. ఆ దూరంగా కనిపించేది వాచ్ టవర్స్. మనం ఎక్కకూడదు, పోలీసులకి అది. చెన్నైలో IPL జరిగేది ఆ స్టేడియంలోనే. మీకు తెలుసు చపాక్ స్టేడియం గురించి. అదే ఆ స్టేడియం. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇసుకలో నడుచుకుని వచ్చేసరికి మా పని అయిపోయింది. బీచ్లో జనాలు అయితే మామూలుగా లేరు. బీచ్లో పిల్లలు రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. బాయ్ అమ్మా బాయ్. వాళ్ళైతే తిప్పుతూ ఉన్నారు నిప్పులు రావడానికి. అలా చేస్తే జనాలు వచ్చి బాగా కొంటారు అనేసి బీచ్లో దొరికే చేపలన్నీ ఇక్కడ తెచ్చి అమ్మేస్తారు. అవి ఎప్పుడప్పుడు మనకు తెలియదు, అది వేరే విషయం. కాకపోతే చూడడానికి చాలా బాగున్నాయి. అలా అని తినద్దు. ఇది మెయిన్ పార్ట్. బీచ్లో చూస్తే చాలా షాపులు ఉంటాయి. ఆపోజిట్ జనాలు అయితే ఫుల్ ఉంటారు. అది కామన్. ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే టాటూ షాపులు చాలా ఉంటాయి. ఇవన్నీ దాటుకొని మనం బయటికి వెళ్ళాలి. బయటికి ఎత్తే నడుచుకొని వచ్చేసాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఈ బస్సు ఎక్కి సెంట్రల్ దాకా వెళ్తాం. సెంట్రల్ నుంచి ట్రైన్లో వెళ్తాం. బస్సులో ఈ పాపలు ఎంత క్యూట్గా ఉందో. మనం సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది చాలా బాగుంది. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. కనిపించేది చెన్నై సూపర్ఫాస్ట్ టెర్మినల్. అంటే లోకల్ ట్రైన్స్ అన్నీ అక్కడ నుంచి వెళ్తాయి. ఈ రెస్టారెంట్ అయితే అంతా ట్రైన్ థీమ్లో ఉంది. చాలా బాగుంది. ఆ బోర్డు అయితే మంత్లీ ట్రైన్ పాస్. అది లైన్లో నించోలేమంటే అక్కడికి వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు. నేనైతే టికెట్ తీసుకున్నాను. మనం ఎక్కే ట్రైన్ అది లోకల్ ట్రైన్. అది ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మనం ఈ వన్డేలో చెన్నై మెరీనా బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. రేపు నేను జనశతాబ్ది ట్రైన్కి బుక్ చేసుకున్నాను. దానికి రిటర్న్ అయిపోవాలి.
మార్నింగ్ అయితే అయిపోయింది. టైం అయితే 5. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి జనశతాబ్ది ఉంటుంది. మనం లోకల్ ట్రైన్ ఎక్కేసి సెంట్రల్కి అయితే వచ్చాం. ఇక్కడ చెకింగ్ ఉంది. మనం వెళ్ళే ట్రైను ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంటుంది. ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్. ఇది చెన్నై నుంచి విజయవాడ దాకా వెళ్తుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్.